హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మిద్దె తోటలు అయితే హార్వెస్ట్ అయితే ఉన్నాయండి కొన్ని. ఫస్ట్ వచ్చి ఇక్కడ సోరకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. చూడండి, చాలా మంచిగా అయితే వచ్చాయండి. ఇంకా ఇక్కడ సైడ్ నుంచి అయితే పాదు వచ్చింది, కింద గార్డెన్ నుంచి ఇలా పైకి అయితే ఇలా వచ్చేసింది అనమాట. ఇలా పై వరకు అయితే కట్టేసాము తీగలు. ఇలా దారము తాడు సపోర్ట్ ఇచ్చేస్తే ఇంత పై వరకు అయితే వచ్చిందండి. ఇంకా మొన్న కూడా రేకుల పైకి అయితే వేసేసాము, చాలా పైకి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందన్నమాట సోరకాయ. చాలా పెద్దగా అయితే అయ్యిందండి. అంత ముందుకు లాంగ్ది పొడుగు సొరకాయ అయితే హార్వెస్ట్ చేసాము, కానీ అది పాడైపోయింది. రౌండ్ అయితే ఇంతవరకు 3 అయితే హార్వెస్ట్ అయితే అయిపోయాయి, చేసేసాము. చాలా బాగా అయితే వచ్చాయండి. ఇప్పుడు వచ్చేసి ఇది లాంగ్ అనమాట, కొంచెం కట్ చేయడానికి ఇబ్బందిగానే ఉంది. ఇలా కిందికి అయితే ఇలా వంగి కట్ చేయాలన్నమాట. చూడండి, కట్ చేసాము. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో, చాలా మంచిగా వచ్చిందండి. పెద్ద సైజులో ఉంది. చూడండి, మన చెయ్యి అంత పొడవైతే ఉంది. ఇందులో 2 పాదులు అయితే ఉన్నాయండి, ఒకటి రౌండ్ది, ఒకటి ఇలా పొడుగుది అనమాట సోరకాయలు. ఇది వచ్చేసి రౌండ్. ఇది కూడా అయితే ఇలానే కిందికి వదిలేయలేదు, చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇలానే పైన అయితే పెట్టేశాం. అది అలానే మంచిగా అయితే పెరిగింది. ఇలా 2 సోరకాయలు అయితే కట్ చేసామండి, చాలా బాగా వచ్చాయి. ఇంకా 3 అయితే ఉన్నాయండి, అవి కొంచెం చిన్నగా ఉన్నాయి, అందుకే అవి తెంపలేదు. చూడండి, ఇక్కడ సైడ్ కనిపిస్తాయి. ఇది లోపలికి ఇట్లా వంగి చూపించాలన్నా కూడా కష్టంగా ఉంది. చూడండి, ఇది ఇంకా చిన్నగా ఉంది, చాలా టైం అయితే పడుతుంది ఇంకా ఇది పెరగడానికి. ఇంకా 2 అయితే పెద్దగా ఉన్నాయి, అవి సండే వరకు అయితే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. అవి తీసుకెళ్ళి ఒకటి అత్తమ్మకి, ఒకటి అమ్మ వాళ్ళకైతే ఇచ్చేస్తాను. చూడండి, ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా, ఇవే అనమాట. ఇది కొంచెం లాంగ్గానే వచ్చింది. ఈసారి అయితే చాలా మంచిగా వచ్చాయండి సోరకాయలు. చూడండి, ఇవే హార్వెస్ట్ చేసినవి. ఇంకా ఇప్పుడు మిద్దె పైకి అయితే వెళ్ళిపోదాం. టెర్రస్ పైన కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయి, అవి కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి మల్లెపూలు అయితే వచ్చాయండి. ఈ మల్లె చెట్టుకి చాలా మంచిగా అయితే వస్తున్నాయి. ఈరోజు ఫస్ట్ డే అనమాట. చూడండి, కొన్ని వస్తాయండి ఈ గ్రో బ్యాగ్లో అయితే. అది చిన్నగా ఉన్నా చాలా మంచిగా అయితే వస్తాయి, కానీ ఇది వేరే రకం అనమాట. అవి కొంచెం ముద్దలాగా వస్తాయి, ఇవేమో కొంచెం లాంగ్ రెక్కతో ఇలా చిన్న గులాబీ ఫ్లవర్ ఉంటుంది కదండి, అలా అయితే వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఇవి. ఆ కుండీలో ఉన్నవేమో కొంచెం దగ్గరగా బొడ్డు మల్లె అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. చూడండి, ఇన్ని అయితే వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి చాలా బాగుందండి ఈ ఫ్లవర్. నేను ఆన్లైన్లో ఎప్పుడో తీసుకున్నప్పుడు సీడ్స్ అయితే కొన్ని అలా గ్లాసులలో వేసి పెట్టానండి, అవి ఏవి జర్మినేషన్ అయితే అవ్వలేదు. ఇదేదో ఒకటి జర్మినేషన్ అయింది కాబట్టి అది మాత్రం అలానే ఉంచేసాను. అది దాని పేరేంటో నాకు కూడా తెలియదు, కానీ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇవి లిల్లీ ఫ్లవర్స్ అండి. ఇలా అన్నీ ఇలా వచ్చాయి కదండి, ఇలా ఒక్కటి సన్నగా ఇలా వచ్చేసి కార్నర్లో అయితే ఇట్లా మొగ్గలాగా వచ్చి దాని చుట్టూ ఇట్లా వస్తూ ఉంటాయండి. ఇక్కడ అన్ని ఫ్లవర్స్ వచ్చాయి, ఇవన్నీ తెంపేశాను. ఇది అయిపోయాక నెక్స్ట్ ఇంకా వేరే కింది నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది ఇక్కడితో అయిపోతుంది ఈ ఫ్లవరింగ్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇక్కడ కొన్ని టమాటాలు అయితే ఉన్నాయండి. వంకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇవి అయితే హార్వెస్ట్ చేయట్లేదు, చేద్దాం అనుకున్నాను, కానీ ఇవి కొంచెం మంచి సైజులో పెద్ద సైజులో అవుతాయి అని వెయిట్ చేస్తున్నాను. ఇంకా సండే వరకు అలా హార్వెస్ట్ అయితే చేసేస్తాను. ఇక్కడ కొంచెం లాంగ్ కూడా ఉందండి. ఈసారి వంకాయలు, పచ్చిమిర్చి, సోరకాయలు చాలా బాగా వచ్చాయండి ఈసారి హార్వెస్ట్ అయితే. ఇంకా కొన్ని కచ్చిగా ఉన్నాయి, ఇంకా అవైతే మక్కలేదు. ఇంకా వాటిని కూడా అయితే తర్వాత తెంపొచ్చు మక్కిన తర్వాత. చూడండి, ఇక్కడైతే కొన్ని పచ్చిమిర్చి కూడా ఉన్నాయి. ఇంకా ఇంట్లో స్టోర్ చేసినవి అయితే అయిపోయాయి, ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇవి కూడా అయితే పచ్చిమిర్చి హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. చాలా బాగా వచ్చాయండి ఈ కొమ్మకు కూడా, ఈ మొక్కకు కూడా.
కానీ ఈ పచ్చిమిర్చిలో అయితే కంపల్సరీగా ఆకుముడత అయితే వస్తుందండి. మనం ఎన్ని స్ప్రే చేసినా చాలా ఇబ్బందిగానే ఉంటుంది, అస్సలు పోదు. అది మెల్లిమెల్లిగా క్యూర్ అయితే అవుతూ ఉంటుంది. ఇంకా కొన్ని దొండకాయలు, ఒక కాకరకాయ ఇవైతే ఉన్నాయండి. ఇవే అండి ఈరోజు హార్వెస్ట్. చూసారా ఎన్ని కొంచెం లైట్గానే వచ్చాయి. సొరకాయల కోసం అయితే హార్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకా అవి అలానే ఉంచితే ముదిరిపోతాయని చెప్పేసి హార్వెస్ట్ అయితే చేసాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ 2 సొరకాయలను అయితే ఒకదాన్ని వండలేను కాబట్టి ఈ రౌండ్ సొరకాయ నేనైతే వండేస్తాను. ఈ లాంగ్ది మా పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేసేస్తాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.